రియల్ ఎస్టేట్ రంగం చాలా పెద్దది, అత్యంత కీలకమైంది. ఇంతటి పెద్ద రంగంపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లేదు. బిల్డర్ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి. డబ్బులు కట్టేసిన తర్వాత కొందరు బిల్డర్లు ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే. చెప్పిన సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయరు. ముందుగా చెప్పినట్టుగా ఇల్లు కట్టించి ఇవ్వరు. అసలు పారదర్శకత అన్నదే లేదు. కానీ ఇక నుంచి అలా కాదు. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడానికి రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లును తీసుకొచ్చారు. ఆ బిల్లులో ఏముందో చూద్దాం. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, పేపర్లు పక్కాగా ఉన్నాయని కస్టమర్లకు చెబుతుంటారు. ఫ్లాట్ అమ్మేవాళ్ళు చెప్పింది నిజమే అయ్యుండొచ్చని మనం అనుకోవాల్సిందే తప్ప నిజానిజాలు బేరీజు వేసే వాళ్ళు చాలా తక్కువ. నిజానికి చాలా ప్రాజెక్టులకు అనుమతులే ఉండవు. దరఖాస్తు చేశాం, ఇవాళ రేపు వచ్చేస్తాయంటూ డబ్బులు వసూలు చేస్తారు. కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాక సగం నిర్మాణం అయ్యాక అనుమతులు తీసుకుంటుంటారు. అప్పుడు ఏదైనా కిరికిరి జరిగితే మొత్తానికే మోసం వస్తుంది. అందుకే స్థిరాస్తి నియంత్రణ బిల్లును తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను బిల్డర్ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్లకు విధిగా ఆ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. రియాలిటీ నియంత్రణ బిల్లు ప్రకారం రాష్ట్ర స్థాయిలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీ వద్ద లేఅవుట్ వివరాలు, అనుమతుల పత్రాలు, బిల్డర్, భూమి యజమాని, ప్రాజెక్ట్ ప్లాన్, ఆర్కిటెక్ట్, కాంట్రాక్టర్, ఇంజనీర్ల వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాజెక్ట్ను రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద నమోదు చేయించాలి. ప్రాజెక్టును నమోదు చేయించి కస్టమర్లకు ఇల్లు అప్పగించేసి చేతులు దులిపేసుకుంటామంటే కుదరదు. ప్రస్తుత చట్టం ప్రకారం కన్స్ట్రక్షన్లో ఏవైనా లోపాలు ఉంటే బిల్డరే బాధ్యత వహించాలి. ప్రస్తుతం 2 ఏళ్ళు ఉన్న ఈ పరిమితిని 5 ఏళ్లకు పెంచారు. చాలామంది ముందు కస్టమర్ల దగ్గర అడ్వాన్స్ లేదా మరో రూపంలో డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత నిర్మాణం మొదలు పెడతారు. కొందరైతే ఆ సొమ్మును పక్కదారి పట్టిస్తారు కూడా. ఆ అవకాశం లేకుండా చట్టంలో ఓ మార్పు తెచ్చారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70% ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి. ఈ చట్టం ప్రకారం కస్టమర్ల అనుమతి లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్ మార్చకూడదనే నిబంధన కూడా పెట్టింది. అంతేకాదు, మా ప్రాజెక్ట్ హైలైట్స్ ఇవి అంటూ పాంప్లెట్స్, బ్రోచర్స్ పంచుతుంటారు. తీరా అందులో చూసిన దానికి, నిర్మాణం పూర్తయిన తర్వాత చూసిన దానికి చాలా తేడా కనిపిస్తుంది. పైపెచ్చు బ్రోచర్లలో చూపించినన్ని ఫెసిలిటీస్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం కస్టమర్ల తరపున న్యాయం చేస్తుంది. కస్టమర్లను మోసం చేశాడని తేలితే జైలుకు కూడా పంపే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కువగా బ్లాక్ మనీనే చలామణిలోకి వస్తుంది. దీన్ని నిరోధించేందుకు గాను చెక్కులను తప్పనిసరి చేసింది. చెల్లించే నగదులో 70% చెక్కుల ద్వారానే ఇవ్వాలని చట్టంలో నిర్దేశించింది. ఇన్ని చేసినా ఏదో ఒక విషయంలో రియాల్టర్లు, కస్టమర్ల వద్ద వివాదాలు వస్తుంటాయి. ఇందుకోసం అప్లెట్ ట్రైబ్యునల్ నియమిస్తుంది. ఇవి మ్యాక్సిమం 2 నెలల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తాయి. మొత్తానికి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన రియాలిటీ బిల్లు వచ్చేసింది. ఇక ప్రయోజనాలు అందుకోవడమే మిగిలింది. స్థలం నుంచి ఇంటి వరకు, ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ వరకు, గేటెడ్ కమ్యూనిటీ నుంచి విల్లాల కొనుగోలు వరకు మీకు ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ప్యానెల్ సభ్యులు లీగల్గాను, ఫీల్డ్ లెవెల్లోనూ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడిలో మీ భద్రతే మా బాధ్యతగా భావిస్తుంది రియాలిటీ టీవీ. మా ఫోన్ నెంబర్ 04040173982.